సంజయన్నా ఈ జనమే తడబలమంటూ అడుగే సింధురాన్నా జనసేన లక్ష్యం అంటూ పయనమాయరన్నా అన్నా సంజయన్నా ఇది రాజా గుణమన్నా డాక్టరు సంజయన్నా సేవకు రూపం నీవన్నా అన్నా సంజయన్నా ఇది రాజా గుణమన్నా డాక్టరు సంజయన్నా సేవకు రూపం నీవన్నా. ధన్యవాదాలు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇప్పటికీ 2 గ్రామాలని నిన్న కూడా తిరిగిండ్రు. ఎక్కడ పోయినా జనం నీరాజనం పలుకుతారు. నిజంగా ప్రజలకు తాను సేవ ఎంతో చేసుకోవాల్సింది, చేస్తారు కూడా. ఇటు కార్యక్రమంలో భాగంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్, నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా. మన గ్రామానికి ఒక్క పని కూడా చేయలేదు, అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి వాడకు ప్రతి సంధికి మనం సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు వేసుకున్నాం, హైమాస్ లైట్లు వేసుకున్నాం. అభివృద్ధిలో ఎక్కడ కూడా మనం తగ్గకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కల్లెడ రోడ్ అయితే కల్లెడ కుట్రాపల్లి రోడ్డు నేను ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచి అడుగుతుంటే సారు పట్టుబట్టి తెచ్చి అది పని పూర్తి కావస్తుంది. ఈ ఎండాకాలం లోపల మనకి ఇటు ట్రాఫిక్ వెళ్తుంది, బ్రిడ్జ్ అయిపోయింది, రోడ్డు కూడా అవుతుంది. దానికి మన గ్రామం తరఫున మన అభివృద్ధిలో మనల్ని ఇట్లా ముందుకు తీసుకుపోతున్న మన సంజయ్ సార్కి మన గ్రామం నుండి అందరి తరఫున నేను వారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. ఓటేయాలంతే. మన ఉన్న ఓట్లల్లో 90% ఓట్లు వేసి మన గ్రామ కట్టుబడిని చాటాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా కానీ ఇంకా 5 సంవత్సరాలు అయితే మనకి సారీ ఉంటారు కాబట్టి ప్రతిదానికి సహకరించగలరు. కాబట్టి
మనం ఇక్కడ ఊర్లలో కొద్దిగా తక్కువ కల్పిస్తే మనకు మన ఊరికి అసలు విలువగా చెప్పుకోవాలి. దానికోసమైనా అందరు కట్టుబడి మనకు 90% ఓట్లు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇంత పండుగ సమయం కూడా మరి ప్రచారానికి వస్తే ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ ఉన్నారు. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 9.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసి మనకి ఈరోజు ఈ గ్రామం చూస్తేనే అర్థమవుతుంది. అంత పెద్ద బ్రిడ్జి కట్టుకున్నాం, చెరువులో మట్టి పుడికే తీసుకున్నాం, పెన్షన్లు 280 ఏళ్ళు ఉంటే 245కి ఇచ్చుకున్నాం. ఇంకా 10-20 మందికి రావాలి బీడీ పెన్షన్లు, పెద్ద వయసు పెన్షన్లు, అవన్నీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు రైతు బంధు ఇస్తుంది, రుణమాఫీ చేసింది, ఒక చాలా మందికి మిగిలింది, అది కూడా అయిపోయిందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి చాలా మంది రైతులు ఉండే ప్రాంతం. మరి నిన్న మళ్ళీ కాంగ్రెస్ కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకునే రేవంత్ రెడ్డి వాళ్ళు బాగా మంది చెప్పుకుంటారు, కానీ వాళ్ళ అధ్యక్షుడు 3 గంటల కరెంటు కావాలని మాట్లాడింది. మరి 3 గంటలు ఎట్లా చాలుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. 3 గంటలు ఇస్తే ఉన్న ఊర్లో ఉన్న మోటార్లను ఒక్కసారి చార్జ్ చేస్తే మొత్తం లో వోల్టేజ్ అయిపోదా? అది వరకు గంట అవుతుందని చెప్పి గుట్రాజపల్లి కాడ 23 ట్రాన్స్ఫార్మర్లు కొత్త చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తాము. 47 స్తంభాలు వేస్తాం, ఇంకా కావాలని చెప్పి బాగా నవ్వుతూ ఉన్నాడు. తప్పకుండా ముందు ఇంకా చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. అంతకుముందు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కావాలంటే తిరిగి కావాల్సి అటువంటి 23 ట్రాన్స్ఫార్మర్లు వేసినాం. అందుకే మోటార్లు కావట్లేదు. ఇక మళ్ళా కాంగ్రెస్ వస్తే గదే 3 గంటల కరెంట్ వస్తే మళ్ళా గదే కాల పరిస్థితి వస్తుంది. పనిచేసే ప్రభుత్వం మీ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతున్నది, మీ కంటి ముందు నేను ఉంటున్నా. నేను రాని వాడకట్టు లేదు, రోడ్డు సంఘం లేదు, ఎల్లడి ప్రాంతం లేదు. మరి వాళ్ళ ఓట్ల సందర్భంలో మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చినాం. దయచేసి మీరందరూ కూడా ఈ పనిచేసే ప్రభుత్వానికి మళ్ళీ రావాలంటే కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సింది. పనిచేసే ప్రభుత్వం కావాలా, ప్రశ్నించటోళ్ళే కావాలా ఆలోచించుకోవాలి. ప్రశ్నించడానికి ఇంకా వాళ్ళకి టైం ఉన్నది, 22 ఏళ్ళు కనుక పదవలసి. కానీ పనిచేసే వాళ్ళకు మాలాంటి వాళ్ళకు రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వమే. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.